హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్క్స్ ఫ్లాగర్. ఫ్రెండ్స్, ఈరోజు మనము రిపేరింగ్ షాప్ వచ్చేసినాము. ఇది సభాసాలం ఏరియాలో ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా వరకు అన్ని రకాల రిపేరింగ్ సెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా స్పేర్ పార్ట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. సో ఈరోజు మనము మన ఇంట్లో సంబంధించినది వాక్యూమ్ తీసుకొచ్చేసినాం అనమాట రిపేరింగ్ కోసము. ఇది తీసుకొచ్చిన తర్వాత చిన్న ప్రాబ్లం కాబట్టి వెయిట్ చేయండి, 10 minutes తీసిస్తా అని చెప్పినారు. అండ్ పెద్ద ప్రాబ్లమ్స్ అయితే మనము ఇక్కడికి వచ్చిన తర్వాత మన ప్రాబ్లం చెప్పేసి ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు రెడీ అయిన తర్వాత మనకు కాంటాక్ట్ అవుతారు. వాళ్ళు ఫస్ట్ మనం ఐటమ్ ఇచ్చేటప్పుడే వాళ్ళు చెప్తారనమాట ఎంత అమౌంట్ అవుతుంది ఏం కదా అని చెప్పేసి. అండ్ అంతేకాకుండా ఇక్కడ చాలా వరకు మిక్సీలు, ఏసీలు, టీవీలు, అన్ని వాక్యూమ్స్, మైక్రోవేవ్స్ అన్నీ రిపేర్ చేస్తారనమాట. అండ్ వాటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కూడా అమ్ముతారు. అండ్ టీవీ రిమోట్స్ కానీ, శాటిలైట్స్ కానీ. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని రకాల రిపేరింగ్ సెక్షన్స్ అనేది ఉన్నాయనేసి. చాలా మంచోళ్ళు అనమాట. వీళ్ళు తొందరగా రెడీ చేస్తారు అండ్ తక్కువ అమౌంట్ తీసుకుంటారు అనమాట. ఇది మనకు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే సభాసాలం ఏరియాలో ఉంటుంది అనమాట. సో బయట నుంచి చూస్తే షాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట. ఇది చాలా పాతది, దాదాపు 15 ఏళ్ళ నుంచి నేను కోయిల్లో ఉన్నాను, చూస్తున్నాను అనమాట. ఇక్కడికి వస్తాను, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ, నేను ఏ ఏరియాలో ఉన్నా కానీ ఇడికే వచ్చేస్తాను అనమాట. బాగా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారు. వాళ్ళు చెప్పేస్తారు అనమాట ముందుగానే ఇది వర్క్ అవుతుంది కాదు అనేది, యూజ్ చేయడం వల్ల, మనం రిపేర్ చేసుకోవడం వల్ల మంచిదా లాభం అనేది కూడా చెప్పేస్తారు అనమాట. అంత ఫ్రెండ్లీ నేచర్గా ఉంటారు వీళ్ళు. సో అందుకనే ఇక్కడికి వస్తాం అనమాట. మన అమౌంట్ అనేది వేస్ట్ కాకూడదు అండ్ వాళ్ళు చేసిన వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా లోపలికి వస్తానే మీరు కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మనం ఐటమ్ పెట్టేస్తే వాళ్ళు వచ్చి చెక్ చేసి చెప్తారనమాట ఎంత అమౌంట్ అవుతుంది, ఏమేమి ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి. ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గర అమౌంట్ లేకపోయినా కానీ వీళ్ళే అంతా తెప్పించేస్తారు అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సభాసాలంలో గత 4లో ఉంటుంది అనమాట. ఇది బర్గర్ కింగ్, ఎన్బికే బ్యాంకు, పెద్ద జమియా అన్నీ ఉంటాయి అనమాట. సో వీడికి వచ్చిన తర్వాత ఇక్కడ బండి పార్కింగ్ పెట్టేస్తే మనం దాని లోపలికి పోయేటప్పుడు మన ఇండియా మతాము అండ్ పిల్లలకు సంబంధించిన సలూన్స్ అండ్ పెద్దవాళ్ళకి సంబంధించి నక్కి బజ్జీల షాప్స్ ఉంటాయి అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన షాప్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఈ సందులోంచి పోతానే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్లోనే చూడండి ఈ విధంగా ఇక్కడ సలూన్ వస్తుంది. దాని తర్వాత మతాం అంటారు కదా, మన చిన్న ఇండియన్స్ రెస్టారెంట్ మాదిరిగా వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా తాపలు, ఈ తాపల మీద నుంచి పోతానే మనకు ఫస్ట్ ఫ్లోర్కి పోతాము. ఫస్ట్ ఫ్లోర్లో మనకు మళ్ళీ మొబైల్ షాప్ సంబంధించి స్పేర్ పార్ట్స్ అండ్ కంప్యూటర్ సంబంధించిన కేబుల్స్ అండ్ టైలర్ షాప్స్ అన్నీ ఉంటాయన్నమాట. వీటికి వస్తానే మనకు ఈ విధంగా ఉంటుంది అనమాట. పైన కూడా షాప్స్ వైజ్గా డివైడ్ చేసి ఉంటారనమాట. వీటికి వస్తానే మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట షాప్ కార్నర్లో. వీటికి వస్తే మనము వాళ్ళు కావాలంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు అడ్రస్ కూడా చెప్తారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.